నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సివిల్ సప్లై అధికారులను సస్పెండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సీఎంఆర్ రైస్ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలడంతో నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్ జగదీష్లపై వేటు వేసింది. మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన బంధువులకు చెందిన 9 రైస్ మిల్లుల్లో జరిగిన అక్రమాలకు వీళ్ళిద్దరూ సాయం చేశారని విచారణలో తేల్చారు. 72 కోట్ల విలువ చేసే సుమారు 37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్ముకున్నట్టుగా అధికారులు గుర్తించారు. సివిల్ సప్లై శాఖలో ఫస్ట్ టైం డీఎం, డిఎస్ఓ స్థాయి అధికారులపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. సివిల్ సప్లై శాఖలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. సీఎంఆర్ రైస్ కుంభకోణంలో నిజామాబాద్ డిఎస్ఓగా ఉన్నటువంటి చంద్రప్రకాష్, అట్లాగే డిఎంగా ఉన్నటువంటి జగదీష్ల పాత్రను తేల్చినటువంటి అధికారులు నిన్న రాత్రి వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక సివిల్ సప్లై శాఖకు సంబంధించి ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర చర్చ నడుస్తుంది. ఒకసారి సీఎంఆర్ రైస్ కుంభకోణానికి సంబంధించినటువంటి వివరాలని మనం పరిశీలిస్తే 2021-22 ఖరీఫ్, 21-22 యాసంగి, అట్లాగే 22-23 ఖరీఫ్ అంటే 3 సీజన్ల పాటు రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ రైస్ గా మార్చి ఎఫ్సీఐకి ఇచ్చేటువంటి క్రమంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్కు సంబంధించినటువంటి ఒక 9 రైస్ మిల్లు, ఆ షకీల్తో పాటు ఆయన బంధువులకు సంబంధించినటువంటి 9 రైస్ మిల్లకు ఈ యొక్క ధాన్యాన్ని అప్పగించారు. వాటిని సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్గా మార్చి తిరిగి ఎఫ్సీఐకి ఇవ్వాల్సినటువంటి క్రమంలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రైస్ మిల్లకు ఇచ్చారు. ఇట్లాంటి నిబంధనలు పాటించకుండా నిబంధనలను అతిక్రమించి, నియమాలను అతిక్రమించి, రూల్స్ని వైలేట్ చేస్తూ ఈ ఇద్దరు అధికారులు ఈ యొక్క ధాన్యాన్ని ఆ రైస్ మిల్లకు ఇచ్చారనేటువంటి ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. దీని మీద రైతుల నుంచి అట్లాగే ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపైన చాలా సీరియస్గా విచారణ చేపించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ ఇట్లా రకరకాల విచారణ అధికారులతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. సమగ్ర నివేదిక అనంతరం ఈ ఇద్దరు అధికారుల పాత్రను గుర్తించారు. 2021-22 ఖరీఫ్, 21-22 యాసంగి, 22-23 ఖరీఫ్ అంటే 3 సీజన్ల పాటు దాదాపు రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ 9 రైస్ మిల్లకు ఇచ్చారు. ఇందులోంచి కేవలం 60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తిరిగి వాళ్ళు ధాన్యాన్ని రైస్గా మార్చి ప్రభుత్వానికి అప్పగించారు. కానీ మిగతా 37,000 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదు. విచారణ చేయడానికి వెళ్ళినప్పుడు రైస్ మిల్లలో ఆ ధాన్యం కూడా మాయమైనటువంటి పరిస్థితి. అధికారులు అసలు ధాన్యం ఎక్కడ పోయింది, ప్రభుత్వమే ఇచ్చినటువంటి ధాన్యము రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఎటు పోయింది అనేటువంటి కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అయితే 37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్గా మార్చి బయట బ్లాక్ మార్కెట్లో అమ్మినట్టుగా అధికారులు గుర్తించారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయగా ఇందులో జిల్లా సివిల్ సప్లై డిఎస్ఓగా ఉన్నటువంటి, జిల్లా సివిల్ సప్లై అధికారిగా ఉన్నటువంటి చంద్రప్రకాష్, అట్లాగే డిఎంగా ఉన్నటువంటి సివిల్ సప్లై మేనేజర్గా ఉన్నటువంటి జగదీష్ కుమార్ల పాత్రను అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎట్లాంటి నియమాలు పాటించకుండా ఆ రైస్ మిల్లులకు వారితో కుమ్ముక్కై ఈ యొక్క ధాన్యాన్ని వారికి అప్పగించారనేటువంటి విషయాన్ని అధికారులు విచారణలు తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ప్రభుత్వం వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలికంగా నిజామాబాద్ జిల్లా డిఎంగా అట్లాగే డిఎస్ఓగా మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి డిఎం, డిఎస్ఓలకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. అయితే చాలా రోజులుగా దీని మీద చర్చ నడుస్తుంది. దాదాపు ఒక 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించింది. 100 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ ఆయన పలుకుబడిని ఉపయోగించి ఆ ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి సేకరించారు. కానీ సీఎంఆర్గా మార్చి తిరిగి ఎఫ్సీఐకి ప్రభుత్వానికి అప్పగించడంలో విఫలమయ్యారు. కావాలనే ఆ ధాన్యాన్ని బయటకు పంపించారు, బ్లాక్ మార్కెట్ కు తరలించారనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వచ్చినాయి. ప్రజా సంఘాలు, రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. సో ఈ క్రమంలోనే విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ ఇట్లా రకరకాల బృందాలు ఈ యొక్క రైస్ మిల్లలో తనిఖీలు చేసినాయి. దాదాపు 6 నెలల పాటు ఈ యొక్క విచారణ కొనసాగింది. ఆ విచారణలోకి అధికారులు వెళ్ళినప్పుడు రైస్ మిల్లో ధాన్యం మాయమైపోయింది, కనిపించకుండా పోయింది. దీనిపైన అధికారులు స్పందించలేదు. అధికారులు ఎన్నిసార్లు అడిగినా వారు సమాధానం చెప్పినటువంటి పక్షంలో అధికారులు డిఎంగా ఉన్నటువంటి జగదీష్ కావచ్చు, సివిల్ డిఎస్ఓగా ఉన్నటువంటి చంద్రప్రకాష్ కావచ్చు, ఏ రోజు కూడా ఈ రైస్ మిల్ల మీద దృష్టి పెట్టలేదు. ఎవరు కూడా ఏ రోజు కూడా దీనిపైన అసలు ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని మానిటరింగ్ చేయకపోవడం వల్లనే, నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందనేటువంటి విషయాన్ని అధికారులు గుర్తించారు. దాంతోపాటు మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి రైస్ మిల్లకి ఎందుకు ధాన్యాన్ని ఇచ్చారనేటువంటి కోణంలో కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలో కొంత అక్రమాలు జరిగినాయి, కొంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఆ మాజీ ప్రజాప్రతినిధి
పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఆ ధాన్యాన్ని వారికి ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా విచారణ చేశారు. విచారణలో నిజానిజాలు తెచ్చిన అనంతరం ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. నిన్న వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విచారణ తొందరగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నిన్న ఆయన పూర్తి నివేదికను చదివిన తర్వాత వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉత్తర్వులు వచ్చిన తర్వాత కొంత సివిల్ శాఖ సప్లైలో కలకలం రేగింది. దాంతోపాటు రైస్ మిల్లర్స్ లోనూ కొంత టెన్షన్ మొదలైంది. నిజానికి నిజామాబాద్ జిల్లాలో చాలా ఏళ్లుగా 100 కోట్ల ధాన్యం అక్రమాలు జరుగుతున్నాయి, రైస్ మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నటువంటి చర్చ నడుస్తుంది, విమర్శలు వస్తున్నాయి. కానీ ఇంత సీరియస్ గా ఈ రోజు కూడా విచారణ జరగలేదు. కానీ ఈ విచారణలో రైస్ మిల్లర్ల పాత్ర, రైస్ మిల్లులో జరిగినటువంటి అక్రమాలు, దాంతోపాటు రైస్ మిల్లర్స్ కి అధికారులు ఏ రకంగా సహకరించారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత నిజానిజాలు తెచ్చిన తర్వాత ఒక 2 జిల్లా స్థాయి అధికారులను సస్పెండ్ చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. గత 4-5 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యాన్ని ఏ రకంగా రైస్ మిల్లులకు అప్పగించారు, ఏ రకంగా కేటాయించారు, నిబంధనలకు అతిక్రమించి మరి అవసరానికి మించి ఎక్కువ ధాన్యాన్ని చాలా రైస్ మిల్లులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు అట్లా ఇవ్వాల్సి వచ్చింది, ఎన్ని కోట్ల ధాన్యం ఇచ్చారు అనేటువంటి పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే రైస్ మిల్లుల్లో అక్రమాలను గుర్తించారో 2 అధికారులు సస్పెన్షన్ కి గురయ్యారు. అందులో దాదాపు 37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైపోయింది. ఇప్పుడు ఆ ధాన్యం ఎటుపోయిందనేటువంటి దాని మీద కూడా విచారణ కొనసాగుతున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇంకా వీరి దగ్గర నుంచి ఎట్లాంటి సమాచారాన్ని సేకరిస్తారు, మొత్తం ఈ యొక్క సిఎంఆర్ రైస్ కు సంబంధించినటువంటి స్కామ్, రైస్ మిల్లర్ కు సంబంధించినటువంటి స్కామ్ ఏ మేరకు ఉంది, ఎన్ని కోట్ల లావాదేవీలు అక్రమ లావాదేవీలు జరిగినాయి, ఎన్ని కోట్లు అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశం మీద అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ తో పాటు రాష్ట్ర చరిత్రలో ఇట్లా సివిల్ సప్లై అధికారులు సస్పెండ్ అవ్వడం అయితే ఇదే మొదటిసారి. సో ఇది జిల్లా స్థాయి అధికారుల సస్పెన్షన్ కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.